హలో. హలో శివ, నేను అన్వేష్ని, కార్తీక్ వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నా. అన్వేష్ నువ్వా? నా కాల్ చేసిన ఏంది చెప్పు. అదే శివ, ఒకసారి నీతో మాట్లాడేది ఉన్నది, ఒకసారి కలుస్తావా? ఏంది నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఈ ఫోన్లో చెప్పరాదు. లే శివ, ఒక్కసారి నీతోటి డైరెక్ట్గా మాట్లాడాలి. సరే ఇన్ని రోజులు జరిగినాయో అన్ని పక్కనే పెట్టు, ఒక్కసారి కలవడానికి రా. ఇగో అన్వేష్, మనం డైరెక్ట్ కలిసి నీతో మాట్లాడితే ఏం లేదు, దయచేసి చెప్తున్నా, ప్లీజ్ నాకైతే ఫోన్ చేయకు. సరే శివ, నువ్వన్నది కూడా నిజమే, బట్ ఒక్కసారి కలవడానికి రా. ఆ తర్వాత నేను డిస్టర్బ్ చేయను, నీకు ఫోన్లు చేయను, మళ్ళీ నీకు లైఫ్లో కలవను. సరే తీ అన్వేష్, కలుద్దాం తీ మరి. ఓకే శివ. రే తమ్ముడు, శివతో మాట్లాడినా కలుస్తా అన్నారా, నేను వెళ్ళి శివతో మాట్లాడొస్తా. సరే అన్న, ఎట్టి చేసి వాళ్ళంతా మాట్లాడి ఒప్పించాను ప్లీజ్. సరేరా తమ్ముడు. ఎవరి బిడ్డ ఫోన్ చేసింది? ఇంకెవరే అమ్మా, కార్తీక్ వాళ్ళు అనలేడా? అన్వేష్ అని ఫోన్ చేసిన, ఒకసారి కలుద్దామని అన్నాడు. కార్తీక్ వాళ్ళ అన్ననా? వాళ్ళన్న నిన్ను కలిసి మాట్లాడేదేమున్నదట? ఏమోనే అమ్మా, ఇక సాయంత్రం కలిసిన తర్వాత మాట్లాడతాం కదా, అప్పుడు వెళ్తే మరి ఏందని ముచ్చట. సరే బిడ్డ, పోయి కలిసిరా, పోయి ఎందుకో మరి. సరే అమ్మా. చెల్లె, కార్తీక్ వాళ్ళ అన్న ఫోన్ చేసిండే, కలుద్దామని అంటాడు. మళ్ళీ ఏమైనా చేసినావా నువ్వు? నేనేం చేయలేదన్నా, వాళ్ళన్న ఎందుకు మాట్లాడుతా అంటాడు నాకు తెలియదు. సరే సరే, వాళ్ళ అన్నతో మాట్లాడేసినాక చెప్తాను నేను ఏందన్నది. మళ్ళీ ఎందుకు కలుస్తామని అంటాను వాళ్ళ అన్న అసలు. కళ్యాణి, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. వాళ్ళని ఒప్పుకుంటాడంటావానే? ఇప్పుడు బావ పోయేదే వాళ్ళ అన్నతో మాట్లాడి ఒప్పించడానికి కదా, మాట్లాడే ముందు టెన్షన్ ఎందుకు పడుతున్నావు బావ? కానీ మా అన్న మ్యాక్సిమం వాళ్ళని ఒప్పిస్తాడే. వాళ్ళ అన్నయ్య కనుక ఒప్పుకుంటే నేను కాదు మంచిగా హ్యాపీగా ఉండొచ్చే. అప్పుడే పెళ్ళికలు వచ్చిందిగా బావా, దావత్ ఇయ్యాలి మరి. దావత్ కాదే, నిజంగా వాళ్ళ అన్నయ్య కనుక ఒప్పుకోవాలి. కానీ నీకు 2-3 తులాలు పెట్టి మంచి చేనే చేపిస్తానే. అచ్చా, ఒప్పుకున్నాక నువ్వు మమ్మల్ని దెక్తావు బావా? నువ్వు మీ కావ్య అంత వేరే ఉంటుంది.